కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడానికి కారణం ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళని, సోషల్ యాక్టివిస్టులని కాక్రోజులు అన్నారు. ఆ కాక్రోజులు అనే పదాన్ని తీసుకొని కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఎస్, మేము కాక్రోజులమే, మేము బురద గుంటల్లోనే ఉంటాం, మేము గుడిసెల్లోనే ఉంటాం, మా సమస్యలు మీరు వినాల్సిందే అనేది కాక్రోచ్ జనతా పార్టీ. పేద మధ్య తరగతి వర్గాల తరపున మేము మాట్లాడుతాం అని పుట్టుకొచ్చింది. ఆ తర్వాత సూర్యకాంత్ గారు కూడా వివరణ ఇచ్చారు. నా ఉద్దేశం అది కాదు, నేను ఎవరిని అవమానించడం నా ఉద్దేశం కాదు అని వివరణ ఇచ్చారు. కానీ ఎప్పుడైనా అవమానించడం వల్ల ఏం జరిగిద్ది? ఇలాంటి కొత్త రాజకీయ శక్తులు పుట్టుకొస్తాయి. ఎప్పుడైనా సరే ప్రశ్నని అవమానించకూడదు, ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ప్రశ్నించే వాళ్ళని అవమానిస్తే ఆ ప్రశ్న మరింత బలంగా ముందుకెళ్ళేది తప్ప ఆ ప్రశ్న ఏం భయపడదు. తర్వాత ఎంతగా అవమానిస్తే అంతగా ప్రశ్న పెరిగిద్ది. తర్వాత లేటెస్ట్గా విద్యార్థుల లాఠీ చార్జీ మీద మన ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేసినప్పుడు, పార్లమెంట్ ముట్టడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది, దారుణంగా పిల్లల్ని కొట్టారు అని చెప్పేసి ఒక లాయరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సూర్యకాంత్ గారికే వీడియోలు చూపించబోతే ఆ వీడియోలు చూసే టైం మా దగ్గర లేదు, టైం వేస్ట్ చేయొద్దు అని అన్నారు. ఇప్పుడు అది కూడా బాగా వైరల్గా మారింది. సూర్యకాంత్ గారు మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్గా మారి అవి కూడా యువతలో కొంత చర్చగా మారాయి. సూర్యకాంత్ గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అనేది. ఎందుకంటే ఇప్పుడు అవి కేవలం వీడియోలు కాదు, ఎవిడెన్స్. అవి సినిమా. ఇప్పుడు ఒక సినిమా చూడండి అంటే సినిమా చూసేంత టైం నాకు లేదు అనొచ్చు. ఎందుకంటే ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు కాబట్టి, చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఒక సినిమా చూసేంత సమయం నాకు లేదు అనొచ్చు. లేదో క్రికెట్ మ్యాచ్ చూడండి అంటే క్రికెట్ మ్యాచ్ చూసేంత టైం నాకు లేదు అనొచ్చు. తప్పలేదు. సినిమా చూడటమో లేదో క్రికెట్ మ్యాచ్ చూడమంటమో అది అవసరం లేదు. కానీ ఇక్కడ చూడమన్న వీడియోలు ఏంటి? విద్యార్థులను కొట్టారు అని చెప్పడానికి ఉన్న ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ని చూడటానికి సమయం లేదు అంటే అది చూడాలి కదా, బాధ్యత కదా. సో ఈ ప్రశ్నలన్నీ ముందుకు వస్తున్నాయి. సో కాకపోతే మన దేశంలో జడ్జీలను క్వశ్చన్ చేయకూడదు, కోర్టులను క్వశ్చన్ చేయకూడదు, కోర్టులను తప్పు పట్టకూడదు, జడ్జీలను తప్పు పట్టకూడదు. కాబట్టి మనం ఏం మాట్లాడడానికి లేదు ఇక్కడ. కానీ ఏదేమైనా సూర్యకాంత్ గారు మాట్లాడిన మాటలు చర్చకైతే వస్తున్నాయి. వీటి మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.